చూడండి, కొంతమంది మగవాళ్ళు సన్నగా ఉంటారు చూడండి. సన్నగా పొడవుగా పొట్టు కూడా ఉండేలేదు వాళ్ళకి. సన్నగా ఎంత బాగా నాజూగ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు భార్యని చాలా ఇంటెలిజెంట్ అండి వాళ్ళు. చాలా ఇంటెలిజెంట్ భార్యని. వాళ్ళకి నీట్గా ఉండాల ఇల్లు. ఇల్లంతా శుభ్రంగా ఉండాల, నీట్గా ఉండాల, అంత బాగుండాల. భార్య కూడా వాళ్ళ మాట వినాల. అలాంటి మెంటాలిటీ అండి ఈ సన్నగా ఉండేవాళ్ళు మగవాళ్ళు. సన్నగా ఉండేవాళ్ళకి బాత్రూమ్ కూడా నీట్గా ఉండాలి వాళ్ళకి. లేకపోతే భార్యను కూడా ఇట్లా నమ్మలల్లా అని కోపం వస్తుంది వాళ్ళకి. భార్యని ఏం అనలేక నమ్మలేక ఏడుదో వేసుకొని నములుతుంటారు వాళ్ళు. ఏం అనలేం కదా, భార్యని ఏం అనలేరు కదా, కొట్టలేరు కదా భార్యని. అందుకే వాళ్ళ మీద కోపంకి ప్రెస్టేషన్కి బొబ్బులు గమ్మ ఏం తీసుకొని నములుతూ ఉంటారు. అట్లా ఇట్లా ఉంటారు వాళ్ళు. ఏమనలేక భార్య ఏమన్నా చేస్తే ఏమనలేక ఇట్లా అనుకుంటారు, నములుతూ ఉంటారు కోపంకి. వాళ్ళ కోపం చాలానండి, క్రమశిక్షణతో ఉంటారు కదా, కోపం చాలా ఉంటుంది. అదే ఆడవాళ్ళు అనుకోండి చాలా కుళ్ళండి. ఆడవాళ్ళు బక్క పలుచగా ఉంటారు కొంతమంది. అంత ఒకే సాఫ్ట్గా ఇట్లా సన్నగా ఉంటారు తీగలాగా. వాళ్ళు తంటాలు ఏమన్నా పెట్టినారనుకో తరతరాలు కొట్టుకుంటారు వాళ్ళు. అంత డేంజర్ ఆడవాళ్ళు సన్నగా ఉంటారు చూడండి, అంత డేంజర్ వాళ్ళు. వాళ్ళు చూసేకి అట్లా సన్నగా ఉండరని అంత తక్కువ అంచనా వేయకూడదు మనం. ముట్టుకుంటే కరెంట్ షాక్ వాళ్ళు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ముట్టుకుంటే ఇంక కరెంట్ షాకే. వాళ్ళ మాట తీరు కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడవాళ్ళ మాట తీరు కూడా సన్నగా ఉండేవాళ్ళు. వాళ్ళు మైండ్ గేమ్ చాలా బాగా ఆడతారండి సన్నగా ఉండేవాళ్ళు. మైండ్ గేమ్ ఎవరికి ఏం చెప్పాలా, ఎవరికి ఏం మాట్లాడాలా, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది బాగా తెలిసింటుందండి వాళ్ళకి. ఆడవాళ్ళు చాలా వాళ్ళు మాటలతోనే ఆకర్షించి వాళ్ళు బుట్లో వేసుకుంటారండి. ఆడవాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కూడా అంటే ఇల్లు బాగా చక్కదిద్దుకుంటారు, బాగుంటుంది వాళ్ళకి. ఐడియా ఉంటుందండి ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలా, ఎవరికి ఎట్లా తంటాలు పెట్టాలా, ఎవరికి ఎట్లా ఏం చేయాలా అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆడవాళ్ళు అట్లా, మగవాళ్ళు ఇట్లా. ఆడవాళ్ళు కూడా అంతేనండి. మగవాళ్ళు వాళ్ళకి ఏమన్నా భర్త మాట వినకపోతే కోపం ఉంటుంది. వాళ్ళు కూడా అంతే అంటూ ఉంటారు. అంతే వాళ్ళు కూడా సేమ్. బాగా నీట్గా పెట్టుకొని పిల్లల్ని బాగా చదివించుకొని